श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वंदे मुकुन्दप्रियां। సాయి బంధువులారా, ఈశ్వర స్వరూపులారా, బాబా యొక్క అనుగ్రహంతో, బాబా యొక్క కృపతో శ్రీ సాయి మహిమ అనే అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. సమస్యలు ఎన్ని ఉన్నా సమాధానం ఒక్కటే, అదే శ్రీ సాయి మహిమ, శ్రీ సాయినాథుడి యొక్క నామస్మరణం. ప్రతి అధ్యాయంలో కూడా మనం సమర్థ సద్గురువు అయినటువంటి సాయినాథుడు తన భక్తులను ఆపదలలోంచి ఎలా బయటపడేస్తున్నాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ఈసారి కూడా ఈ కార్యక్రమంలో తన భక్తుల కష్టాలను ఎలా తొలగిస్తున్నాడో తెలుసుకుంటూ కార్యక్రమం చివరిలో ప్రతి సమస్యకు ఒక సమాధానం. ఈరోజు మరలా ఒక కొత్త సమస్య, ఏది ఏ సమస్యకు ఏ క్రియ చేయటం వలన ఆ సమస్యల నుంచి మనం విముక్తులు అవుతాం అనేది బాబా తెలియచేస్తాడో శ్రద్ధగా శ్రవణం చేసే ప్రయత్నం మనం చేద్దాం. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. మీలో నమ్మకం స్థాయి ఎంత ఎక్కువగా ఉంటుందో ఫలితాలు కూడా అంత త్వరితగతిన రావటం అనేది జరిగి తీరుతుంది ముమ్మాటికి. అంటే మీరు అనొచ్చు, అదేంటి స్వామీజీ, నమ్మకము అంటే సమస్య వచ్చినప్పుడు పూర్తిగా సమస్యలో కూరుకుపోతూ ఉంటాం కదా, నమ్మకం అంత ఎక్కువ ఉందా తక్కువ ఉందని మాకెట్లా తెలుస్తుంది అని. ఇప్పుడు మనం శ్రవణం చేయబోయే కథ వింటే మనకి అర్థమవుతుంది. ఈరోజు మనం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యల నివారణ కొరకు మనం బాబా కథల ద్వారా ఏం చెప్పాడు, మరలా ఇప్పుడు నా ద్వారా ఏం చెప్పిస్తున్నాడో శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. విపరీతమైనటువంటి ఆర్థికపరమైన చిక్కులు, మానసిక చాంచల్యం, ఇటువంటి ఇత్యాది అంశాలకు పరిష్కారం ఏమిటో బాబా ఏది చూపిస్తున్నాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి రోజుల్లోనే అంబాడేకర్ అని ఒక భక్తుడు ఉండేవాడట. అంబాడేకర్ పరిస్థితి ఎలా ఉండేదంటే భయంకరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లోకి వచ్చాడు అతను. వాస్తవంగా సాయి యొక్క అద్భుతమైన భక్తుడు అతను. ప్రతి సంవత్సరం సాయిబాబాను దర్శించుకొని అతను తన స్వస్థలానికి వెళ్ళి తన కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాడు అంబాడేకర్. కానీ విధివశాత్తు, కర్మవశాత్తు, వాస్తవంగా కర్మ అనేది ఒకటి ఉంటుందండి. ఇవాళ మనం గమనించవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎలా అవుతుందంటే, ఎందుకు మాకు కష్టాలు వస్తున్నాయి, ఏమిటి మా పరిస్థితి. చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ మధ్య. అపాయింట్మెంట్ తీసుకొని మరీ వచ్చి కొంతమంది ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, ఎందుకు మాకు సమస్యలు ఎందుకు. మేము బాబాకి ఎంతో కాలం నుంచి భక్తులుగా ఉన్నాం కదా, ఎన్నో డొనేషన్స్ ఇచ్చాం, ఎన్నో చేశాం, దాన ధర్మాలు ఎన్నో చేస్తున్నాం, అయినా కూడా మాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి. ఒకదాని మీద ఒకటి బాబా ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నాడు. వారి మాటలు వింటే నాకు కూడా కొంచెం బాధ కలిగినా అర్థం చేసుకోలేకపోతున్నారు సాయిని అనిపిస్తోంది. సాయిబాబా మాకు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు, ప్రతి క్షణం ఏమిటండి మా పరిస్థితిది అని కొంతమంది అడుగుతున్నారు. దయచేసి సాయి భక్తులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, ఏనాడు కూడా ఈ విధమైన పరీక్షలు పెట్టడం అనేది జరగదు. మనల్ని ఇబ్బందులు పెట్టి పరీక్షను అనుకుంటే ఎలా చెప్పండి. కర్మవశాత్తు ఇవి జరుగుతున్నాయి తప్పితే మనని ఈ విధంగా పరీక్షలు పెట్టడం అనేది జరగదు. ఉదాహరణకు ఒక స్కూల్ మనం చూసినట్లయితే ఆ స్కూల్లో ప్రతి నెల ఒక యూనిట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, లేదా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్. ప్రతిరోజు పాఠాలు చెప్పకుండా రోజు పరీక్షలు పెట్టరు కదా. అలాగే మన జీవన ప్రయాణంలో, మన జీవన గమనంలో మనం ఎదుర్కొంటే అనేక సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని సందర్భాల్లో స్వయంకృతాలు అవుతాయి. ఇప్పుడు మనం చేసిన దానికి ఫలితం అనుభవించవలసి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో గత జన్మలో చేసినవి ఈ జన్మలో అనుభవించవలసి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో సంబంధం లేకపోయినా ఆ సమస్య ఎవరికైతే, అంటే ఆ ఇబ్బంది ఎవరైతే ఉన్నారో అందులో మనం వెళ్ళటం వలన మనకి కాస్త భయానకమైనటువంటి పరిస్థితులు రావటం జరుగుతూ ఉంటుంది. పరీక్షలన్నీ పెడతాడు బాబా. ఎప్పుడు మనల్ని ఒక ఆధ్యాత్మికంగా ఒక స్థితికి తెచ్చిన తర్వాత పరీక్షలు పెడతాడు.
అలాగే ప్రారంభంలో మనకు నిజంగా ఆయన మీద భక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి చిన్న చిన్న పరీక్షలు పెడతాడేమో కానీ ప్రతినిత్యం ఆయన పరీక్షలు పెట్టుకుంటూ కూర్చుంటే ఆయనకి ఇంక ఇదే పని, ప్రతి ఒక్కరికి పరీక్షలు పెట్టడానికి కాదు. కర్మవశాత్తు జరుగుతున్నటువంటి అంశాలు ఇవన్నీ. కాబట్టి సాయి బంధువులారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ మనం తెలుసుకోవాలి. సాయిబాబా జీవిత చరిత్రలో శ్యామ మరదల కథ మనం చూసినట్లయితే, శ్యామ మరదల కథలో గతంలో కూడా చాలా చోట్ల చాలా సందర్భాలలో అనేక వేదికల మీద బాబా నాకుతో ఈ కథ చెప్పించాడు. బాబా కథలో ఏమంటాడు, శ్యామ మరదలకి జ్వరం వస్తుంది, తమ్ముడు వస్తాడు, టూకీగానే చెప్తున్నాను, తమ్ముడు వస్తాడు ఎక్కడికి, ద్వారకామాయికి. ఎందుకు, శ్యామ అక్కడ బాబా దగ్గర ఉన్నాడు కాబట్టి. అన్న మరదలకి ఇలా ఉంది, ఒకసారి నువ్వు ఇంటికి రా, నాకు భయంగా ఉంది. బాబా దగ్గరికి వెళ్తాడు శ్యామ, బాబా తమ్ముడు బాపాజీ వచ్చాడు, ఇంటికి రమ్మంటున్నాడు, మా మరదలకి విపరీతమైన జ్వరం అట, తీవ్రమైన జ్వరము, నువ్వు అనుమతిస్తే వెళ్ళేసి వస్తా అన్నాడు. బాబా ఏమన్నాడు చూడండి, ఏం అవసరం లేదులే, రేపు ఉదయాన్నే వెళ్ళిరా, వెళ్ళి వెంటనే రా అన్నాడు. అని వీపుది ఇచ్చాడు. శ్యామ ఏం చేశాడు, ఆ వీపుది తీసుకొని బయటకు వచ్చి తమ్ముడికి వీపుది ఇచ్చి, నాన్న దిగులు పడకురా, ఇంటికి వెళ్ళి నీళ్ళలో కలిపి తీర్థం కిందేవు, తప్పకుండా తగ్గుతుంది, నేను రేపు ఉదయాన్నే వస్తేలే పో అని పంపించేశాడు. శ్యామ ఉదయాన్నే బాబా దగ్గరికి వచ్చాడు, బాబా నన్ను వెళ్ళమంటావా, అనుమతిస్తే బయలుదేరుతా అన్నాడు. వెళ్ళి వెంటనే వచ్చేయి అన్నాడు బాబా. శ్యామకు అర్థం కాల, వెంటనే రమ్మంటాడేమిటి, అక్కడేమో అనారోగ్యంతో ఉంది కదా, కనీసం 1 గంట 2 గంటలో ఉండి వాళ్ళను ధైర్యం చెప్పి వస్తే బాగుంటుంది కదా, ఈయనెందుకు వెంటనే రమ్మన్నాడు అని శ్యామ అనుకుంటాడు. బాపాజీ ఇంటికి వెళ్ళాడు శ్యామ, తలుపు కొట్టాడు, తలుపు తీసింది ఎవరు, మరదలు తీసింది తలుపు. శ్యామ మరదలను చూసి ఆశ్చర్యపోయాడు, అదేంటి తీవ్రమైన జ్వరం అని లేవలేని పరిస్థితి, మంచాన పడిపోయింది అన్నాడు. ఈ పిల్ల వచ్చి తలుపు తీసింది ఏమిటి అనుకుంటూ, ఏమ్మా ఎలా ఉంది ఆరోగ్యం అన్నాడు. బావగారు చాలా బాబాదేవలో చాలా బాగుంది అంది. అర్థం కాల. బావగారు ఆయన స్నానం చేస్తున్నారు, మీరు కూర్చోండి, నేను టీ కలుపుకొని వస్తాను తాగుదురు అని లోపలికి వెళ్ళి టీ కలుపుకొని శ్యామకి ఇచ్చింది. శ్యామకి ఏమో అర్థం కావట్లా. వాడేమో నిన్న సాయంత్రం వచ్చి కంగారుగా ఏడుస్తూ నా భార్య పరిస్థితి అర్థం కావట్లేదని భయపడ్డాడే, ఈ అమ్మాయిని చూస్తే చక్కగా ఉంది, ఏమైంది అబ్బా అనుకుంటూ ఉన్నాడు. టీ తాగాడు. ఈ లోపల బాపాజీ వచ్చాడు, అన్న ఎంతసేపు అయింది వచ్చి అంటే ఇప్పుడే అన్నాడు. అప్పుడు శ్యామ అన్నాడు, ఏమిరా బాగానే ఉంది కదా అంతా, నన్ను కంగారు పెట్టేసావు కదా అన్నాడు. అయ్యయ్యో లేదన్నా, నిన్న పరిస్థితి చూస్తే నువ్వు కూడా భయపడేవాడివి, కానీ నువ్వు ఊదిచ్చావు కదా వీపుది, ఆ వీపుది నీళ్ళలో కలిపి తాగించిన 1 గంట 2 గంటల వ్యవధిలో జ్వరం మొత్తం నయమైపోయింది అన్న. చూడు అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది, నిజంగా బాబా వీపుదికి ఎంత అద్భుతమైన శక్తి ఉందన్న. మనకు బాబా లభించటం మన అదృష్టం, ఇంకా మా అదృష్టం, అటువంటి బాబాకు నువ్వు సన్నిహితుడిగా ఉండటం మా అదృష్టం అని చెప్పి బాపాజీ అన్నప్పుడు శ్యామ ఆనందపడటంతో పాటు శ్యామకు ఆవేశం కూడా వచ్చింది. ఎందుకు ఆవేశం వచ్చింది, బాబా చెప్పాడు వెళ్ళి వెంటనే వచ్చేయని. అంటే సాయిబాబాకు అన్ని విషయాలు తెలుసు, సర్వం ఆయనకు తెలుసు. ఇంతలోనే కష్టాలు పెడతావు, అంతలోనే కష్టాలు తొలగించేస్తావు, ఎందుకయ్యా మా జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు, ఉండు నీ పని చెప్తా అని అనుకుంటూ శ్యామ తమ్ముడింటి నుంచి బయలుదేరి వేగంగా ఆవేశంగా ద్వారకామాయికి వచ్చాడు. బాబా ద్వారకామాయిలో కూర్చొని ఉన్నాడు. శ్యామ సరాసరి వచ్చాడు. బాబా చూసి, ఏమయ్యా ఎలా ఉంది మీ మరదలికి అన్నాడు. ఇంకా కోపం వచ్చింది, పుండు మీద కారం చల్లినట్టయింది శ్యామకు. చాలేవయ్యా, నీకు అన్నీ తెలుసులే, అబద్ధాలు ఆడతావా నాతో, ఏమీ తెలియనట్టు. అప్పుడు నువ్వు అంటే నాకు అర్థం కాలే, వెళ్ళి వెంటనే వచ్చేయని. ఇప్పుడు అర్థమైంది, అంటే నీకు ముందే తెలుసు, నీకు సర్వం తెలిసి ఎందుకయ్యా మా జీవితాలతో ఆడుకుంటావు, నువ్వు అంతలోనే కష్టాలు పెడతావు, అంతలోనే కష్టాలు తీసేస్తావు అని గట్టిగా అంటాడు శ్యామ. ఎందుకంటే వారిద్దరికి అంత సఖ్యత ఉండేది, స్నేహితం ఉండేది శ్యామకు బాబాకు. బాబా నవ్వుతూ ఏమన్నాడు చూడండి, పిచ్చి శ్యామ, ప్రతిదానికి నన్నెందుకురా మీరు కారణం చేస్తారు, ఎట్లా చెప్పాడు చూడండి. నన్నెందుకురా మీరు కారణం చేస్తారు, నేను కేవలము సాక్షిభూతుడనే, నన్ను మీరు కారణం చేయకండి అయ్యా. ఎందుకంటే మీరు మంచి పని చేస్తుంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తా, ఉత్సాహపరుస్తా, ఇంకా ముందుకు నడిపిస్తా. మీరు దుష్కర్మ చేస్తూ ఉంటే వారిస్తాను, హెచ్చరిస్తాను, వద్దని చెప్తాను. అంతే తప్పితే అన్నిటికీ నన్ను మీరు కారణం చేయకండి. ఐఎమ్ ద విట్నెస్, సాక్షిని మాత్రమే. ఎలా చెప్పాడో చూడండి. కాబట్టి ఇక్కడ అందుకే
ఆయన చెప్పిన మాటలను మనం జ్ఞప్తికి తెచ్చుకుంటే ఏమన్నాడో చూడండి. మీరు నేను ఉన్నానన్నా ఎరుకతో జీవించండిరా అన్నాడు. నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు ఎక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు బాగుగా తెలుసుడని జ్ఞాపకం ఉంచుకొనుడు అన్నాడు బాబా. ఎలా చెప్పాడు చూడండి. ఉదాహరణకి ఒక హాల్లో, ఒక ఇంట్లో ఒక హాల్ ఉంది, ఎవరెవరో వచ్చిపోతున్నారు. సరే ఏది ఉంటే అంటే మామూలు క్యాజువల్గా ఉన్నారు అంతా. అక్కడేదో వస్తువు ఉంది, అది తీసుకున్నాడు ఆయన, కింద జారి పడింది, ఏమి తెలియనట్టు పగిలిన దాన్ని తీసి పక్కన పెట్టాడు. ఈ లోపల ఇంట్లో ఆయన వచ్చి మాటల్లో అయ్యో అది పగిలిపోయిందే నీ చేతుల్లోంచే, పర్వాలేదులే అన్నాడు. అయ్యో నేనేం పడేలేదే అన్నాడు. వెంటనే అతను టీవీ ఆన్ చేసి చూపిస్తే కెమెరా పైనుంది, అది రికార్డ్ చేసింది. ఇతను ఒక్కసారి భయపడ్డాడు. కానీ తర్వాత నుంచి ఎప్పుడు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా కూర్చోవడం ప్రారంభించాడు. కారణం ఏమిటి? పైన కెమెరా ఉంది, రికార్డ్ అవుతుందని ఇతనికి తెలుసు కాబట్టి. అలాగే భగవంతుడు అనేవాడు కెమెరా లాంటివాడు, సీసీ కెమెరా లాంటివాడు. సాక్షిభూతుడు చూస్తూ ఉంటాడు, అన్నీ రికార్డ్ అయిపోతూనే ఉంటాయి. నువ్వు మంచి చేసినా రికార్డ్ అవుతుంది, చెడు చేసినా రికార్డ్ అవుతుంది. కాబట్టి మరణానంతరం వెళ్ళినప్పుడు నీ అకౌంట్ నీకు అప్పచెప్పడం జరుగుతుంది. ఒరే అబ్బాయి, నువ్వు ఇన్ని మంచి పనులు చేసావురా, ఇన్ని చెడ్డ పనులు చేసావురా, కాబట్టి మంచి పనులకు ఫలితం ఇది, ఇది అనుభవించు. చెడ్డ పనులకి ఫలితం ఇది, ఇది అనుభవించు. రెండు అనుభవించక తప్పదు. నువ్వు మంచిని అనుభవించాల్సిందే, చెడును అనుభవించాల్సిందే. కాబట్టి సాయి బంధువులారా, ఇది చాలా ముఖ్యం. అందుకు బాబా చెప్పాడు ఎరుకతో జీవించమని. సమస్యలు ఎన్ని ఉన్నా భయపడకండి. భయపడటం అనవసరం. ఎందుకండి? మీరు అనొచ్చు, మీకేంటి స్వామీజీ బ్రహ్మాండంగా మీరు చెప్తారని. అయ్యో అట్లా కాదు. ఎన్నో కష్టాలు అనుభవించే బాబా నన్ను కూడా ఇక్కడ కూర్చోబెట్టాడు. కష్టాలు విలువ చెప్పే, ఊరికే నేను కూర్చోబెట్టలా. అందుకోసమే మీ అందరి కోసమే శ్రీ సాయి రక్షా కవచాన్ని బాబా అందిస్తోంది. శ్రీ సాయి రక్షా కవచం నిజంగా అది ఎవరెవరి గృహాల్లో స్థాపన చేసుకుంటున్నారో వారింట అద్భుతమైన దైవిక శక్తి, వారు చెప్పే అనుభవాలు వింటుంటే నాకు కూడా సంతోషంగా అనిపిస్తోంది. చాలా అద్భుతం అనిపిస్తుంది. అది ఎప్పుడైతే స్థాపన చేసుకుంటున్నామో నిరాకారంలో ఉన్నటువంటి అందులో ఉన్న యంత్రం ఏం చేస్తుంది? త్రికోణంలో ఉన్నటువంటి యంత్రం అది అనంత విశ్వంలో ఉన్న ఆ దైవిక శక్తిని గృహంలోకి లాగుతుంది. అది ఎప్పుడైతే లాగుతుందో ఇంటి నిండా దైవిక శక్తి ఉంటుంది. మనం అది గమనించాలి, అర్థం చేసుకోవాలి. నిన్న ఒకరు అపాయింట్మెంట్ తీసుకుని వారు మాట్లాడిన తర్వాత వారు మాట్లాడే విధానం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. మీరు ఇవన్నీ చెప్తున్నారు స్వామీజీ, బాగానే ఉంది. మీరు దుని చుట్టూ ప్రదక్షిణాలు చేయమంటున్నారు, బాబాను ఈ రంగుతో దీంతో పూజ చేయమంటున్నారు, సాయి రక్షా కవచం పెట్టుకోమంటున్నారు. ఇవన్నీ ఎందుకండి? మాకు బాబా ఉన్నాడు చాలు, మేము చెయ్యం, ఆయన చూసుకుంటాడు అంటే ఆశ్చర్యం అనిపించింది. దయచేసి అటువంటి ధోరణి మనకి రాకూడదు. ఎందుకంటే నీ కర్తవ్యాలను నువ్వే చేయాలి. అన్నం వండుకున్న తర్వాత కంచంలో పెట్టుకొని కలుపుకొని తినే బాధ్యత నీది. అంతే తప్పితే బాబా వచ్చి కలిపేం పెట్టడు నీకు. కాకపోతే నువ్వు అన్నం వండుకోవటానికి బియ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, అవసరమైతే గ్యాస్ సిలిండర్ ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తాడు, ఎవరో ఒకరు ఆ టైం తెచ్చి ఇచ్చేటట్టుగా అన్ని వస్తువులను అమరుస్తాడు. కానీ చేసుకోవాల్సింది నువ్వే. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో నీ కర్మ తీవ్రతలు తగ్గించుకోవటానికి, కర్మలలోంచి బయటపడటానికి క్రియలు చేయక తప్పదు. ఒక్కసారి మీరు చూడండి సాయిబాబా జీవిత చరిత్ర. ఎందుకండి ఆయన నూనెతో దీపాలు వెలిగించాడు? అవసరం ఏంటండి? అవసరమా? ఆయనకు అవసరమా దీపాలు వెలిగించడం? ఎందుకండి లెండి తోటలో ఉన్నటువంటి చెట్లకు నీళ్లు పోశాడు? ఎవరికైనా చెప్తే పోసేయచ్చు కదా. ఎందుకు ఆయన పోశాడు? ఎందుకు ఆయన స్వహస్తాలతో భోజనాన్ని వండి ప్రతి గురువారం ఆదివారం ద్వారకామాయికి వచ్చిన భక్తులందరికీ భోజనం పెట్టేవాడు బాబు. ఆయన వండి అవసరమే ఉందండి. ఆయన ఎందుకు వండాలి? అసలు భోజనం ఎందుకు పెట్టాలి అసలు ఆయన? ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. అంటే కర్తవ్య కర్మలను ఆచరించాలి, అలాగే కర్మలు చెయ్యాలి. మానవుడు అనేవాడు కర్మలు చెయ్యాలి. ఈ దేహాన్ని ధారణ చేసిన తర్వాత నేనే కర్మ చేయను, పడుకొని నిద్రపోతా దుప్పటి ముసుకేసి నాకు ముక్తి రావాలి, మోక్షం రావాలి, నాకు అనుకున్నవన్నీ వచ్చేయాలంటే కుదరదు. హైలీ ఇంపాసిబుల్. అందుకే భగవంతుడు కూడా చూడండి, మానవ రూపంలో మానవ దేహాన్ని పొంది ఈ భూమి మీద అవతరించిన తర్వాత తన కర్తవ్యాన్ని తాను ఆచరించుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే తప్పితే ఎక్కడ అలసత్వాన్ని ప్రదర్శించాలా? ఎప్పుడైతే అలసత్వాన్ని ప్రదర్శిస్తామో మనం వెనకపడిపోతాం. కాబట్టి సాయి బంధువులారా, కర్తవ్య కర్మలు చేయాలి. అలాగే ఆధ్యాత్మిక పరంగా ఇప్పుడు అందుకే బాబా మనకి అనేక రకాల మార్గాలు చెప్పాడు కష్టాల్లోంచి బయటపడటానికి. వాస్తవంగా నేను అందరికీ పదే పదే చెప్పటం,
టీవీ ఛానల్స్ ద్వారా అయితే మేము చెప్పలేం. వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఎవరెవరు ఏమేం చేయాల్సి వస్తుంది, వారి పరిస్థితులు ఏంటి, వారి కథ ఏంటి, వారి వ్యవహారం ఏంటి, వారి పాజిటివ్నెస్ ఉందా, నెగిటివ్నెస్ ఉందా, ఇవన్నీ కూడా మనం పరిశీలించగలుగుతాం. ఎందుకు హంసరాజ్ అనే కథ చూస్తే మనకు అర్థమవుతుంది. హంసరాజ్ అనే ఒక కథ, ఒక భక్తుడు, అతనికి ఏమవుతుందంటే చెడుగాలి సోకుతుంది. ఒక దయ్యం పట్టినట్టే చెడుగాలి సోకుతుంది. అన్నం తింటే మానేస్తాడు. నిన్న కూడా నెల్లూరు నుంచి ఒకరు ఫోన్ చేశారు. వారికి ఇదే పరిస్థితి. నల్ల కింద చారలు వచ్చేస్తూ ఉంటాయట. పరిస్థితులు మారిపోతున్నాయి. ఇంట్లో కొట్టుకుంటున్నారట పరిస్థితి. ఇవన్నీ ఏమిటంటే చెడుగాలి అంటారు, నెగిటివిటీ అంటారు. అయినప్పుడు హంసరాజుకి నెగిటివ్ పట్టేసింది చెడుగాలి. అది దీని దయ్యం అనండి, మీరు ఇంక భూతం అనండి, ఏమైనా అనండి, నెగిటివ్నెస్ రెండే ఉంటాయి ప్రపంచంలో, పాజిటివ్ నెగిటివ్, దైవికము అదైవికము, దైవికము ప్లస్ పాజిటివ్ మైనస్. కాబట్టి పాజిటివ్నెస్ నీలో పెరుగుతున్న కొద్దీ నీకు అన్నీ మంచిగా జరుగుతాయి. ఎందుకు? నీ ఆలోచన మంచిగా ఉంటుంది కాబట్టి. నీలో నెగిటివ్నెస్ పెరుగుతున్న కొద్దీ నీకు కూడా చెడుగానే అవుతాయి. కారణం నువ్వు చెడుగా ఆలోచిస్తున్నావు కాబట్టి. కాబట్టి ఆ దైవిక శక్తిని పెంచుకోవాలంటే సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడి యొక్క దివ్య నామస్మరణ చేయాలి, సాయి సచ్చరిత్ర పారాయణం చేయాలి. ఈ కథలో చూడండి, హంసరాజ్ బాబా చెడుగాలి సోకిన తర్వాత అతను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అతను ఊరిలో ఒకరోజు అనుకోకుండా ఒక సన్యాసి వస్తాడు ఆ ఊరికి. ఆయన దగ్గర పోగానే ఆయన ఏం చెప్పాడు, ఇక్కడ కాదయ్యా నీ పరిస్థితి తీవ్రంగా ఉంది, షిరిడీ పో, షిరిడీలో సాయిబాబా అని మహానుభావుడు ఉన్నాడు, ఆయన దర్శించుకో. లాగి చెంప మీద ఒక్కడు కొడతాడు, నీ రోగం వదిలిపోతుంది, పో అన్నాడు. ఇతను వెంటనే మరునాడు షిరిడీ ప్రయాణమయ్యాడు. షిరిడీ వెళ్ళాడు, ద్వారకామాయికి పోయాడు. భయంగా ఉంది ఇతనికి. బాబా ఈ చెంప మీద కొడతాడా, ఈ చెంప మీద కొడతాడా, అసలు కొడతాడా కొట్టడా, ఇది నిజమవుతుందా అబద్ధమా? ఇప్పుడు మానవుడి నైజం అంతే కదండి. ఇప్పుడు మీకు ఒక క్రియ చూపిస్తాను, ఆ పాజిటివ్నెస్ ఎలా చెక్ చేస్తామనేది. అది చూసిన తర్వాత మీరందరూ కూడా అనుకుంటారు, ఇది నిజమేనా, ఈ కొబ్బరికాయ పైకి ఇట్లా లేస్తుంది ఏంటి, స్వామీజీ ఏమైనా చేతులు పెట్టుకొని లేపాడా. మనుషులం కదా, వెంటనే అనుమానాలు వచ్చేస్తాయి. వీడికి అదే అనుమానం, ద్వారకామాయిలో బాబా కొడతాడా కొట్టడా, అసలు తెలుసా తెలీదా. దగ్గరికి వెళ్ళగానే బాబా లాగి ఒకటి కొట్టాడు చెంప మీద. ఎప్పుడైతే గురు కరస్పర్శ ప్రభావం చూడండి ఎలా ఉంటుంది, కరస్పర్శ జరిగిందో అతనిలోంచి ఏదో తొలగిపోతున్నట్టుగా అనుభూతి కలిగింది, బరువు తగ్గిపోతున్నట్టుగా తేలికైపోయింది దేహం. ఇది 5 నిమిషాల్లో అతనికి దేహంలో మార్పు వచ్చేసింది. బాబాకు నమస్కారం చేసుకున్నాడు, ఆనందంగా వెళ్ళిపోయాడు. విపరీతమైన ఆకలి మొదలైంది. అప్పటిదాకా ఆకలే ఉండేది కాదట. భోజనం చేసుకొని ప్రశాంతంగా అతను తన జీవితాన్ని గడుపుకోవటం అనేది జరిగింది. అంటే ఆ నెగిటివ్నెస్ని తొలగించటం. అందుకే అందరికీ నేను చాలామందికి చెప్తూ ఉంటా, అవకాశం ఉన్నవారు కలిస్తే బాగుంటుంది, లేకపోతే ఫోన్లలో మాట్లాడటం, ఫోన్లలో సమస్యలు తెలుసుకోవటం వల్ల అది కుదరదు. ప్రత్యక్షంగా మాట్లాడటం వల్ల ఏమవుతుంది అంటే ఆ నెగిటివ్ ఆరా పాజిటివ్ ఆరా అని ఉంటుంది. పాజిటివ్ ఆరాలో మీరు కూర్చున్నప్పుడు మీలో ఉన్నటువంటి ఆ చెడు అనేది తగ్గుతుంది. ఈ పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరా ఇప్పుడు చూసినట్లయితే దీంతో మనం చూడొచ్చు ఏ వ్యక్తికి ఎంత ఉంది. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని మీరు చూసినట్లయితే పాజిటివ్నెస్ ఇప్పుడు ప్రవచనం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రవచనం జరగటం వల్ల కంప్లీట్ ఎంత పాజిటివ్నెస్ ఉంది, పాజిటివ్ ఆరా మొత్తం లేచి కొబ్బరికాయ లేచి పడిపోయింది. దానంతట అదే పైకి లేచి, నేను స్ప్రింగులు పెట్టలే. ఎందుకు లేచింది? అది ప్రవచనం జరుగుతుంది ఇక్కడ షూటింగ్. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా సాయినాథుడి యొక్క నామముతో పునీతమైపోతున్నాయి. అలా మనం దీన్ని నిర్ధారించుకోవచ్చు. ఆయన స్వయంగా ఆయన నేర్పించినటువంటి అనేక రకమైనటువంటి విద్యలు అంటాం వీటిని, సిద్ధులు అంటాం వీటన్నిటిని. కాబట్టి అందుకు చెప్పటం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. వాళ్ళ సమస్యలు ఎన్నున్న సమాధానాలు ఎందుకు లేవండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక సమస్య వస్తుందంటే పరిష్కారం కూడా దానికి ఉంటుంది. కాకపోతే దురదృష్టం ఏమవుతుందంటే సరైన వ్యక్తిని కలవలేకపోవటం, సరైన విధానంలో ఆలోచించలేకపోవటం. ఉదాహరణకి ఒక వ్యక్తి నా దగ్గరకు వస్తాడు, 25,000 అవుతుందయ్యా ఒక హోమం చేయి, లేదా 25,000 అవుతుందయ్యా ఇంత అన్నదానం చేయి, లేదు ఈ కార్యక్రమం జ్ఞానయజ్ఞం జరుగుతుందయ్యా నువ్వు పార్టిసిపేట్ చేయి అన్నాం. ఈ కర్మ తీవ్రత తగ్గుతాయి. వెంటనే వాడేమనుకుంటాడు అంటే, నేను ఉదాహరణకి చెప్తున్నా, వాడేమనుకుంటాడు, అమ్మో ఇదేదో బాగా కమర్షియల్ డబ్బులు లాగేసుకుంటున్నాడు రా అనుకుంటాడు. కానీ వాస్తవికంగా చూస్తే సాయి సంప్రదాయంలో ఎప్పుడైతే నువ్వు ధనాన్ని వెచ్చిస్తావో కర్మ తీవ్రతలు తగ్గుతాయి. ధనాన్ని వెచ్చించకుండా ఎప్పుడైతే ఉంటావో నీ కర్మలు అలా ఉంటాయి. కారణం కరిగించుకునే మార్గాలు ఇవన్నీ. అందుకే బాబా మనకి దునిని ఏర్పాటు చేశాడు. ఆ దునిలో పూజా సామాగ్రి నువ్వు కొడిని స్వహస్తాలతో అందులో వేస్తే తీవ్రత తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి సాయి బంధువులారా, కథను మనం చూసినట్లయితే ఆ విధంగా
హంసరాజు కథను మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మనం ఆర్థికపరమైనటువంటి చిక్కులకు సంబంధించిన అంబాడేకర్ కథ చూస్తే, అంబాడేకర్ అనేక సంవత్సరాలు బాబా దగ్గరికి వస్తున్నా అతనికి కూడా కర్మ కాలిపోయింది. కర్మ కాలటమే ఇది, అల్టిమేట్గా ఏం లేదు. ఆర్థిక పరంగా పడిపోతున్నాడు. ప్రతి సంవత్సరం వస్తున్నాడు, బాబాని అభ్యర్థిస్తున్నాడు, బాబా నా పరిస్థితి బాగాలేదు. బాబా ఏమంటలేదు చూడండి, అల్లా అచ్చా కరేగా అంటున్నాడు, పంపిస్తున్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7 సంవత్సరాలు తీవ్రంగా అయిపోయినాయి ఇతని పరిస్థితులు. 7వ సంవత్సరం బాబా దగ్గరికి వచ్చాడు. బాబా నా వల్ల కాదు బాబా, ఇంకా మరణమే శరణ్యం, దయచేసి నన్ను కాపాడు అన్నప్పుడు నవ్వాడు బాబా, అల్లా అచ్చా కరేగా చల్ అని. ఎప్పుడైతే నవ్వాడో ఇతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది. చూడండి మానవుడు నైజం ఎలా ఉంటుందో చూడండి. అంటే నవ్వటం కూడా పాపమైనా, ఎందుకు నవ్వాడో కూడా అర్థం కాలే. బాబా కూడా నవ్వేశాడు, ఎగతాళి అయిపోయింది నా జీవితం అందరికి. చివరికి బాబాకు కూడా ఎగతాళి అయిపోయిందా అని చెప్పి సగునబేర్ నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి హోటల్ దగ్గర కూర్చున్నాడు. ఇతను అక్కడ ఒక బావి ఒకటి ఉంది, చూసుకున్నాడు ముందే. కూర్చొని ఇంకా అన్నీ ఆలోచించుకుంటున్నాడు. కారణం ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఈ మధ్య పదే నాకు ఫోన్లలో పర్సనల్గా కలిసి చాలామంది ఈ మాట ప్రస్తావన చేస్తున్నారు, మాకు సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది స్వామి అని. దయచేసి ఆ మాట అనకండి, మంచి పద్ధతి కాదు అది. ఎందుకు మనం ఆత్మహత్య చేసుకోవాలని చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. 84 లక్షల జీవరాశులలో మహోన్నతమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మను నువ్వు పొందిన తర్వాత నేను చచ్చిపోతా అంటే అంత పిరికితనం మనకెందుకండి? మనతో బాబా లేడా? లేదు, మీ కష్టాలు అంతగా ఉండి ఎవరైనా చంపడానికి వస్తే చూద్దాం ఎంత ధైర్యం ఉందో వాళ్ళకి మనల్ని చంపడానికి. కాబట్టి అలా వద్దు, సాయిని నమ్ముదాం. మన కష్టాలను తన కష్టాలుగా స్వీకరిస్తాడు సాయిబాబా. ఇక్కడ అంబాడేకర్ అదే పరిస్థితి, చచ్చిపోదామని నిర్ణయించుకొని కాసేపు అన్నీ గుర్తు తెచ్చుకున్న విషయాలు, ఇంకా ఆవేశంగా బావి వైపు పరిగెత్తాడు దూకటానికి. అతను వెళ్తున్న సమయంలో బావిలో దూకే పరిస్థితిలో సగునబేర్ నాయక్ వచ్చి గట్టిగా పట్టుకుని ఆపాడు. ఏమయ్యా, ఇందా నుంచి చూస్తున్నాను, ఎందుకు దూకుతున్నావు? లేదన్నా నా సమస్యలు నాకు, నన్ను వదులు అంటాడు. అలాగే నువ్వు దూకు, కానీ ఈ గ్రంథం ఒకటి చదివి చావు అన్నాడు నవ్వుతూ. నువ్వు చదివి చావురా నాయన, ఎందుకు ఆ విధంగా నాగుతాడేమో. ఆ గ్రంథం ఏమిటి? అక్కల్కోట్ మహారాజు గారి జీవిత చరిత్ర. ఎప్పుడైతే చూడండి, ఇందాక మీకు పాజిటివ్ ఎనర్జీ చూపించాం, ఇవి అన్ని పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేవి. ఏది? గ్రంథాలు, సద్గ్రంథాలు. ఆ సద్గ్రంథ స్పర్శ చేసినా చాలు మానసికంగా ఒక ధైర్యం ఉంటుంది. ఎప్పుడైతే అక్కల్కోట్ మహారాజు గారి యొక్క జీవిత చరిత్రని ఇతను స్పర్శించాడో క్షణకాలం ఇతని యొక్క ఆత్మహత్య చేసుకుందామన్న ధోరణి తగ్గింది. సరేలే, ఈ గ్రంథం చదివి చచ్చిపోదాం అని చెప్పి ఓపెన్ చేశాడు. కరెక్ట్, ఒక కథ వచ్చింది. ఆ కథ ఏమిటి? ఆయన ఉన్న సమయంలో ఒక వ్యక్తి భయంకరమైన రోగంతో బాధపడుతూ ఉన్నాడట. తగ్గకపోతే తట్టుకోలేక బావిలో దూకేశాడు ఆత్మహత్యకి. అప్పుడు స్వామి ప్రత్యక్షమై వాడిని బావిలోంచి బయటికి లాగి, ఒరే ఇవాళతో నీ కర్మ తీరిపోతుందిరా, మళ్ళీ కొత్త కర్మ చేసావేరా ఆత్మహత్య, ఎంత మహాపాతకం రా నాయన, చూడు అర్ధరాత్రితో నీ కర్మ పోతుందని బయటికి లాగాడు. నిజంగానే మరునాడు నుంచి అతనికి రోగం నయమైపోయింది. ఈ కథ చదివాడు అంబాడేకర్. అయ్యయ్యో, నేను ఎంత తప్పు పని చేశాను, నిజంగా నేను తప్పు పని చేశాను అని సగునబేర్ నాయక్కి కృతజ్ఞతలు తెలియచెప్పి మరునాడు ఉదయం బాబా వద్దకు వెళ్ళి బాబా పాదాల మీద పడి, బాబా నన్ను క్షమించి బాబా అని చెప్పి బాబాను అభ్యర్థించడం జరుగుతుంది. ఆ తర్వాత తన స్వస్థలానికి వెళ్ళాడట. అత్యంత అద్భుతంగా తన యొక్క జీవితాన్ని గడిపాడట. ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడట. సాయి కృపతో అతను తన జీవితాన్ని సుఖమయం చేసుకోవటం అనేది జరిగింది. కాబట్టి సాయి బంధువులారా, అధైర్యపడకండి. అధైర్యపడటం వల్ల ఉపయోగము ఏమీ లేదు. దీనివల్ల మనకి నిరుత్సాహం తప్పితే ఉత్సాహం అనేది ఉండదు.